చాలా మంది పెళ్లి చేసుకొని లైఫ్‌ని హ్యాపీగా లీడ్ చేస్తూ ఉంటారు. కానీ సెలబ్రిటీల విషయంలో ఈ కౌంట్ చాలా తక్కువే. ఎవరో కొంతమంది తప్ప అందరూ విడిపోయి తమ తమ దారులు చూసుకునేవాళ్ళే. ఈ లిస్టులోకి సింగర్ నోయల్ కూడా చాలా కాలం క్రితమే చేరాడు. 1000 అబద్ధాల సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన హీరోయిన్ ఎస్తార్‌ను నోయల్ ప్రేమ పెళ్లి చేసుకొని కొన్ని కారణాల వల్ల కొద్ది రోజుల్లోనే విడిపోయారు. అయితే వీరిద్దరికీ డైవర్స్ అయ్యి దాదాపు 5 ఏళ్లవుతున్నా ఇప్పటికీ ఇంటర్వ్యూస్‌లో ఒకరిని మరొకరు ఎందుకు విమర్శించుకుంటున్నారు? పెళ్లైన 16 రోజులకే నోయల్ తన భార్యకు ఎందుకు విడాకులిచ్చాడు? ఎస్తర్ వల్ల నోయల్ కెరియర్ నాశనమైందా? పెళ్లి తర్వాత నోయల్‌ని ఇల్లరికం రమ్మనడమే విడాకులకు ముఖ్య కారణమా? త్వరలోనే నోయల్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడా? అనే విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నోయల్ 1982 నవంబర్ 28న షామ్యూల్ సారా దంపతులకు హైదరాబాద్‌లో జన్మించాడు. నోయల్‌కు ముగ్గురు తోబుట్టువులు కూడా ఉన్నారు. నోయల్ తండ్రి షాముల్ గారు ఇండియన్ ఆర్మీలో పనిచేసేవారు. దాంతో నోయల్ తన స్కూలింగ్ అంతా డిఫెన్స్ లాబొరేటరీ స్కూల్స్ ఆర్‌సీఐ హైదరాబాద్‌లోనే పూర్తి చేశాడు. ఆ తర్వాత హైదరాబాద్‌లోనే ఉన్న శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్‌లో తన బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశాడు. అయితే నోయల్‌కు చిన్నతనం నుండే సాంగ్స్ పాడాలనే ఇంట్రెస్ట్ బాగా ఉండేది. అప్పట్లో వచ్చిన లవ్ బర్డ్స్ సాంగ్ విన్నాక తను కూడా ఒక రాపర్ అవుదామని డిసైడ్ అయ్యారు. అయితే నోయల్ చదువుకునే రోజుల్లో తనకి ఆర్చరీ కోచ్ రవిశంకర్ గారు పరిచయం అయ్యారు. ఆయనకి కొన్ని సినిమా పరిచయాలు ఉండటంతో నోయల్ తన సింగింగ్ ఇంట్రెస్ట్ గురించి చెప్పాడు. దానికి స్టడీస్ కంప్లీట్ అయ్యాక కలవమని ఆయన తెలిపారు. అయితే నోయల్ తన డిగ్రీ పూర్తి చేశాక కాగ్నిజెంట్ కంపెనీలో ట్రైనీగా కొన్ని నెలలు పనిచేశాడు. ఆ తర్వాత ఆ వర్క్ చేయలేక తన ప్యాషన్ కోసం ట్రై చేయాలని మళ్ళీ రవిశంకర్ గారిని కలిశాడు. దాంతో ఆయన నోయల్‌ని డైరెక్టర్ తేజకు కాస్టింగ్‌కు పనిచేసే రామానంద్ గారిని పరిచయం చేశారు. ఆయన నోయల్‌ని చూసి "నువ్వు యాక్టర్‌గా చాలా బాగుంటావు. ఒక సినిమాలో యాక్టర్‌గా ఛాన్స్ ఉంది చేస్తావా?" అని అడగగా ఎలాగైనా సినిమాల్లోకి వెళ్ళాలని నోయల్ దానికి ఓకే చెప్పాడు. అయితే మొదటిసారి 'సంభవామి యుగే యుగే' అనే సినిమాలో యాక్ట్ చేశాడు. ఆ తర్వాత నోయల్‌కు డైరెక్టర్ కృష్ణ గారు పరిచయమయ్యారు. అప్పుడే ఆయన నోయల్‌లో ఉన్న సింగింగ్ టాలెంట్‌ని గుర్తించి నోయల్‌ని మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారికి పరిచయం చేశాడు. ఆయన కూడా అప్పుడు రాజమౌళి గారితో చేస్తున్న 'విక్రమార్కుడు' సినిమాలో ర్యాప్‌ని ఎవరితో పాడించాలా అని చూస్తున్నారు. కీరవాణి గారు నోయల్ ర్యాప్ బాగా పాడుతుండడంతో మొదటిసారి నోయల్‌కి ఆ సినిమాలో పాడే అవకాశం ఇచ్చారు. ఆ సినిమాలో 'అత్తిలి సత్తి' అనే ర్యాప్ పాడిన నోయల్ ఫస్ట్ తెలుగు ర్యాపర్ గా పేరు తెచ్చుకొని వరుస అవకాశాలు దొరకడంతో ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. అలా 'విక్రమార్కుడు', 'మంత్ర', 'రామ రామ కృష్ణ కృష్ణ', 'లవ్లీ', 'పూలరంగడు' అని చాలా సినిమాలలో పాటలు పాడి మనందరినీ అలరించాడు. అలా సాంగ్స్ పాడుకుంటూనే మరోవైపు యాక్టింగ్ కూడా చేస్తూ వచ్చాడు. అలా 2007లో 'మంత్ర' సినిమాలోనూ ఒక పాత్రలో నటించాడు. ఆ తర్వాత రెడ్ ఎఫ్ఎంలో రేడియో జాకీగా పనిచేశాడు. అక్కడ తన మాట తీరుతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆ తర్వాత కూడా యాక్టర్‌గా 'శశిరేఖ పరిణయం', 'మగధీర', 'ఈగ' సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేసి మంచి పేరు తెచ్చుకున్న నోయల్ 2015లో సుకుమార్ గారితో చేసిన 'కుమారి 21F' సినిమాలో నెగెటివ్ రోల్‌లో ఫుల్ లెంగ్త్ మూవీలో నటించి మంచి పేరు సంపాదించాడు. ఆ తర్వాత కూడా 'నాన్నకు ప్రేమతో', 'ప్రేమం', 'రంగస్థలం', 'హలో గురు ప్రేమ కోసమే' తదితర సినిమాలలో నటించాడు. ఒక పక్క సింగర్‌గా, మరో పక్కన నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న నోయల్ జెమినీ టీవీలో వచ్చిన 'సరిగమప లిటిల్ ఛాంప్స్' ప్రోగ్రామ్‌కి హోస్ట్‌గా చేశాడు. ఆ తర్వాత కూడా 'సూపర్ కుటుంబం' అనే మరో షోకి హోస్ట్‌గా చేశాడు. ఇలా చేస్తూనే కొన్ని ప్రైవేట్ సాంగ్స్ కూడా చేశాడు. తన పాటలను తానే కంపోజ్ చేసుకొని వాటిని తన యూట్యూబ్ ఛానల్‌లోనే పెట్టేవాడు. ఆ తర్వాత లిరిక్ రైటర్ అనంత్ శ్రీరామతో కలిసి ది షేర్ గ్రూప్ అనే బాండ్‌ని ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో సింగర్స్ రమ్య బెహరా, మోహన, దామిని, అదిరే అభి ఈ బాండ్‌లో పాటలు పాడేవారు. ఆ తర్వాత స్పానిష్ హిట్ సాంగ్ 'డెస్పాసిటో'ని అప్పుడే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఎస్తర్‌తో కలిసి తెలుగులో చేశాడు. ఆ సాంగ్ షూట్ టైంలోనే వీరిద్దరికి పరిచయం పెరిగి అది చాలా త్వరగా ప్రేమగా మారింది. ఆ తర్వాత నోయల్ ఎస్తర్‌కి ప్రపోజ్ చేసి తనని పెళ్లి చేసుకోమని కోరాడు. ఎస్తర్ తన పేరెంట్స్ కి ఇష్టమైతే తనకు కూడా ఇష్టమే అని చెప్పాడు. దాంతో నోయల్ తన ఫ్యామిలీని తీసుకువెళ్లి ఎస్తర్ ఫ్యామిలీతో మాట్లాడి పెళ్లికి ఒప్పుకునేలా చేశారు. అలా నోయల్ ఎస్తర్ల వివాహం 2019 జనవరి 3న అందరి పెద్దల సమక్షంలో చాలా గ్రాండ్ గా జరిగింది. అయితే పెళ్లైన 16 రోజులకే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి జూన్ 2019లో విడాకులు తీసుకున్నారు. ఈ విషయాన్ని ఇద్దరూ తమ తమ సోషల్ మీడియాలో పేజీలోనూ షేర్ చేశారు. దాంతో వీళ్ళిద్దరి మ్యాటర్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయింది. ఆ తర్వాత నోయల్ ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎస్తర్ వలె తన జీవితం నాశనమైందన్నట్లు మాట్లాడి
సింపతి గెయిన్ చేసుకున్నాడు. దాంతో 2020లో బిగ్ బాస్ సీజన్ 4లో నోయల్‌కి ఛాన్స్ వచ్చింది. అలా బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లి బాగా ఆడుతూ 53వ రోజు బయటికి వచ్చేసాడు. ఆ ప్రోగ్రామ్ మొత్తం అయిపోయాక అందులో వన్ ఆఫ్ ది కంటెస్ట్‌గా ఉన్న గంగవ్వ ఒక ఇంటర్వ్యూలో నోయల్ గురించి మాట్లాడుతూ బిగ్ బాస్‌లో నోయల్‌ని చాలా సార్లు బాధపడటం చూశానని చెప్పింది. ఈ విషయాన్ని నోయల్‌ని అడిగితే ఎస్తర్‌ని పెళ్లి చేసుకొని తన కెరియర్ నాశనం చేసుకున్నానని చెప్పాడని గంగవ్వ చెప్పింది. ఈ విషయంగా ఓ యూట్యూబ్ ఛానల్ వారు ఎస్తర్‌ని ఇంటర్వ్యూతో అడగగా నోయల్ చెప్పేవి పచ్చి అబద్ధాలు. తనే నన్ను పెళ్లి చేసుకుంటాను అని వెంటపడి నా పేరెంట్స్‌ని ఒప్పించి నన్ను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లికి ముందు నా పేరెంట్స్‌తో కొన్ని ప్రామిస్‌లు చేశాడు. కానీ పెళ్లికి కరెక్ట్‌గా 3 నెలల ముందే నాకు నోయల్ మీద చిన్నగా డౌట్ స్టార్ట్ అయింది. పెళ్లికి ఇంకా ఒక నెలే ఉంది అనగా నాకు నోయల్ గురించి అంతా అర్థమైంది. కానీ అప్పటికే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి పెళ్లి గురించి చెప్పేసి అందరూ హ్యాపీగా ఉన్నారు. సో వాళ్ళని ఎందుకు బాధ పెట్టాలి అని నేనే కాంప్రమైజ్ అయ్యి నోయల్‌ని పెళ్లి చేసుకున్నాను. కానీ పెళ్లి తర్వాత ప్రతి విషయంలో నన్ను ఇబ్బంది పెడుతూ రోజు నన్ను మెంటల్ టార్చర్స్ పెట్టాడు. దాంతో నోయల్ పెళ్లికి ముందు మంచిగా నటించి పెళ్లి తర్వాత నన్ను నా పేరెంట్స్‌ని మోసం చేశాడని అందుకే తనతో పెళ్లైన 16 రోజులకే విడాకులు అప్లై చేసి బయటకు వచ్చేసానని ఎస్తర్ తన విడాకులకు గల కారణాలు చెప్పింది. దాంతో ఒక్కసారిగా మీడియాలో నోయల్ మీద నెగటివిటీ పెరిగిపోయింది. ఈ విషయం గురించి నోయల్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎస్తర్ చెప్పిన మాటల్లో ఒక్కటి కూడా నిజం లేదని, దేవుడంతా చూస్తూనే ఉంటాడని చెప్పాడు. తను చెప్పిన మాటలు విన్న తన ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు నాతో మాట్లాడాలంటే భయపడుతున్నారని, నన్ను అందరిలో కావాలనే బ్యాడ్ చేసిందని, అప్పుడే ఎవరు ఎలాంటి వారో అర్థమైందని, ఏదో ఒక రోజు ఎస్తర్ నిజం చెప్తుంది అని నోయల్ అన్నాడు. విడాకులకు నిజమైన కారణాన్ని చెప్పి ఎస్తర్ కెరియర్‌ని నాశనం చేయడం నా ఉద్దేశం కాదని కూడా నోయల్ చెప్పాడు. పెళ్లి తర్వాత నోయల్‌ని ఎస్తర్ తన ఇంటికి ఇల్లరికం రావాలని కండిషన్ పెట్టిందని, మొదట దీనికి నోయల్ ఒప్పుకున్నా పెళ్లి తర్వాత ఒప్పుకోలేదని, ఇదే వీరిద్దరి విడాకులకు మెయిన్ రీజన్ అని మీడియాలో ఒక న్యూస్ హల్చల్ చేసింది. అయితే నోయల్, ఎస్తర్ ఇద్దరు ఒకళ్ళ గురించి మరొకరు ఇంటర్వ్యూస్‌లో చెప్పుకోవడంతో వీళ్ళ మ్యాటర్ మళ్ళీ సెన్సేషనల్ అయి యూట్యూబ్ ఛానల్స్ అన్నీ వీళ్ళనే ఇంటర్వ్యూస్ చేయడం స్టార్ట్ చేశాయి. ఆ ఇంటర్వ్యూస్‌లలో నోయల్ మిమ్మల్ని ఎందుకలా అన్నాడు? ఎస్తర్ మీ గురించి ఎందుకు అంటుంది? అని ఇలా ప్రతి ఇంటర్వ్యూలోనూ యాంకర్స్ అడిగే ప్రశ్నలకు ఒకరి గురించి మరొకరు విమర్శించుకుంటూ ఛానల్‌కి వ్యూస్‌ని పెంచుతూ చూసే వారికి ఎంటర్‌టైన్‌మెంట్‌ని పంచుతున్నారు. అయితే నోయల్ తొందరగా ఈ కాంట్రోవర్సీ నుండి బయటకి వచ్చి మళ్ళీ ఎప్పటిలాగే మంచి సాంగ్స్ పాడుతూ తన యాక్టింగ్ కెరియర్‌ని కూడా మళ్ళీ స్టార్ట్ చేసి మంచి సినిమాలు చేయాలని మనమందరం కూడా కోరుకుందాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్‌లో తెలియజేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.